Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎవరైనా వెల్ డెవలప్డ్ కంట్రీస్లో నివసించాలనుకుంటారు, లేదా వెల్ డెవలప్డ్ ప్లేసెస్లో ఉండాలనుకుంటారు. స్కూల్, కాలేజ్, హాస్పిటల్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న ప్లేసెస్లో ఉండాలనుకుంటారు. దావీదు గారు అంటున్నారు, నేనైతే నా జీవితాంతకాలం కూడా దేవుని మందిరంలో ఉంటానని. దేవుని మందిరంలో ఏం దొరుకుతుందని దావీదు గారు జీవితాంతకాలం అంతా ఉండాలనుకున్నారు? బైబిల్ సెలవిస్తుంది, దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత మనం అనుభవిస్తామని, దేవుని దయ, దేవుని జాలి మన మీద ఉంటుందని. దావీదు గారిని హెచ్చించింది దేవుని కృప, దేవుని దయ దావీదు గారి మీద ఉంది. ఎస్తేరు గారు రాణి అవడానికి కారణం ఆమె దేవుని దృష్టిలో దయ పొందుకుందని. మరియమ్మ గారు దేవుని దృష్టిలో దయ పొందుకున్నారని. నోహు గారు దేవుని దృష్టిలో దయ పొందుకున్నారని. దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుని దయ, దేవుని సన్నిధి కాంతి మన మీద ఉంటుంది అని, దేవుని యొక్క మంచితనాన్ని మనం అనుభవిస్తాం. ఆయన మందిరంలో మన ప్రార్థనలు అంగీకరించబడతాయని, ఆయన మందిరంలో దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న విషయం దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఆయన మందిరంలో మనకి సమృద్ధి అయిన మేలు దొరుకుతుంది. ఆయన మందిరంలో మనకి సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన మందిరంలో మనకి ఆదరణ, ఆయన మందిరంలో మనకి స్వస్థత, ఆయన మందిరంలో మనకి సహాయం. దేవుని మందిరంలో దొరికే ఆశీర్వాదాలు ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకవు. అందుకే దావీదు గారు అంటున్నారు కదా, నేను నా జీవితాంతకాలం దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాను అని. హల్లెలూయా. మనం కూడా ఉందాం, దేవుని మందిరంలో నాటబడదాం. నాటబడి దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ మందిరంలో ప్రభువా ఉన్న ఆశీర్వాదాలన్నీ ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి దయచేయండి ప్రభువా. ఆరోగ్యము, స్వస్థత, మీ సన్నిధి కాంతి, మీ దయ, మీ జాలి ప్రభువా, ఆశీర్వాదము, కాపుదల, భద్రత ఇవన్నీ కూడా దయచేయమని, కృప అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.